తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రణాళికలు ఏవైనా చేయదలుచుకున్నా, కొత్త ప్రణాళికల్లోకి వెళ్ళాలనుకున్నా, లేదా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉండి ఉంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ధనము సమృద్ధిగా 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గోవులకు నీరు కానీ ఆహారం కానీ ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభ పరిణామాలు, శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈ రోజు విశేషంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సీనియర్ల యొక్క ప్రోత్సాహం మీకు అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో సౌఖ్యం కలగబోతోంది. శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించిన ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిహారంగా మీకు ఈ రోజు సోమవారము శివుడికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక చాలా మంచి విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత, కొత్త స్నేహితులు ఏర్పడము, వృత్తిలో పురోగతి, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సూచన, కొత్త స్నేహితులు ఈ రాశిలో ఉండే వారికి ఏర్పడినప్పుడు వారి మీద ఎక్కువ నమ్మకం అనేది కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. అలర్ట్ గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు నందీశ్వరుడికి అన్నాన్ని నివేదన ప్రత్యేకంగా మీ చేత్తో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషము, ధన లాభము, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడము, సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ప్రయత్నం చేసే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనము గోచరిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి ఈ రోజు ఉదయం పూట చంద్రుడికి సంబంధించిన స్తోత్రపారాయణ కానీ మంత్రం కానీ చేసుకుని స్వామివారికి పాలు, తేనె, పంచదార ఈ 3 విడివిడిగా కానీ కలిపి కానీ నివేదన చేసినట్టయితే కనుక మీ జాతకంలో చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక తొలగిపోయి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం కనబడుతుంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు. అయితే సమగ్ర సూచన ఏంటంటే ఈ రోజు చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందున సోమవారం కాబట్టి మనసు శాంతంగా ఉంచుకొని దయాభావము, క్షమాభావంతో కనుక వ్యవహరించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఈ 12 రాశుల్లో ఉండేవారు. అయితే ఈ రోజు దానం ఏమి ఇచ్చుకోవాలి? స్పెషల్ గా అందరికీ వర్తించేది పాలు, వెండి, తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, బియ్యము దానంగా ఇచ్చుకున్నట్టయితే, ఎవరి శక్తిని బట్టి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం నమః శివాయ. ఇది అందరూ జపించుకోవచ్చు. 108 సార్లు ఉదయం పూట కనుక జపించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.